రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం 6:20 కోకో సాగు విధానాలపై మాండలి సంస్థ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. చాక్లెట్ పంట అయిన కోకో విదేశీ పంట అయిన మన దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సుమారు 5 దశాబ్దాలుగా వేళ్లునుకుపోయింది. నారు మొక్కల అందజేత నుంచి కోకో గింజలను కొనుగోలు చేసేంత వరకు అడుగడుగున రైతుకు అండగా నిలబడుతూ సాగులో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది మాండలి సంస్థ. ఈ పంటను కోస్తా ప్రాంతంలో కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా సాగు చేస్తున్నారు. కిందటేడాది వరకు కిలో 200 రూపాయలు పలికిన గింజలు ఈసారి రికార్డు స్థాయిలో 800 నుంచి 1000 రూపాయల వరకు చేరుకోవడంతో కొత్తగా తోటలు సాగు చేద్దామనుకున్న రైతులంతా కోకో పంటపై మక్కువ చూపుతున్నారు. సాగు ఎలా చేపట్టాలో తెలుసుకునే ముందుగా పామాయిల్లో అంతర పంటగా కోకో సాగు చేసి అధిక దిగుబడులు తీస్తున్న ఇద్దరి రైతుల అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. 2005లో పామాయిల్ని 11 మీటర్ల వేయడంతో స్క్వేర్ టైప్లో వేసి ఉన్నాను. 2014లో దానిలో కోకోని అంతర పంటగా వేయడం జరిగింది. నాకు దాదాపుగా 2024 వచ్చేటప్పటికి ఒక మొక్క నుంచి యావరేజ్ 2.5 కేజీలు దిగుబడి తీయడం జరుగుతుంది. నేను దీని మీద వచ్చిన ఆదాయంతో నాకు మెయింటెనెన్స్ పోతుంది. మిగిలిన పామాయిల్ మీద వచ్చేదంతా కూడా నికర ఆదాయం కింద ఉంటుంది. పిప్పళ్ళు కూడా సాగు చేయడం జరుగుతుంది. దీంట్లో అది కూడా ఆదాయం చక్కగా వస్తుంది. ఈ సంవత్సరం అయితే మార్కెట్ 1000 రూపాయల దాకా వెళ్ళింది. మంచి ఆదాయం లభించింది. ఇలాగా 1-2 సంవత్సరాలు రైతుకు వచ్చిందంటే చాలు, ఇక రైతు మంచి పొజిషన్కి వెళ్తాడు. నా అనుభవం ప్రకారం కోకో ఈజ్ బెస్ట్ అనిపించింది అంతర పంటగా. మేము 88లో పామాయిల్ వేసామండి. ఆ తర్వాత 7-8 ఇయర్స్కి కోకో వేసాం. పామాయిల్ 8-9 టన్నులు వచ్చేది. కోకో అప్పుడు నాకు 2.5 క్వింటాల్స్ వచ్చాయి. తర్వాత పామాయిల్ పైకి వెళ్ళిపోవడంలో నాకు ఈల్డింగ్ తగ్గి ఆ పామాయిల్ తీసేసాం. ఇవాళ కోకో అనేది దాన్ని ఉంచుకున్నాం మేము. రైతు సోదరులు శ్రద్ధగా చేసుకుంటే ఇట్లా ఓపెన్ ఏరియాలో కూడా మీకు కోకో బాగా అవుద్ది. కోకో పామాయిల్ ఉండటం వలన పామాయిల్ మీకు నెట్ ఇన్కమ్ అయిపోద్ది. కోకో దాని ఖర్చులు వెళ్ళిపోతాయి కోకో వలన. ఈ కోకో ఇటు వలన ఆయిల్ పాము ఈల్డింగ్ తగ్గటం కానీ, ఈ ఆయిల్ పాము అవటం వలన కోకో ఈల్డింగ్ తగ్గటం కానీ ఏం కనపడలేదు. పామాయిల్ తీయటానికి ముఖ్య కారణం నాకు 30 ఇయర్స్ అయిపోయింది పామాయిల్. ఈ ఎక్కేవాళ్ళు, ఈ కోసేవాళ్ళు నాకు కొంచెం ఇబ్బంది పెట్టారు. దానివల్ల నేను పామాయిల్ పైన తల తీసేసి చూద్దాం అసలు కోకో ఆగుద్దని చూశాను. కోకో కూడా నాకు సక్సెస్ అయింది. ఈ పామాయిల్ తీసేసినాక నాకు 7.5 టచ్ చేశాను సార్. నేను మీకు ఏ విధంగా ఈ పంటకు మించిన పంట ఇది రాదు. కోకో సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, మొక్కల సాంద్రత, మొక్క నాటే విధానం గురించి మాండలి సంస్థ జంగారెడ్డిగూడెం సాంకేతిక అధికారి ఎస్ దేముడు నుంచి తెలుసుకుందాం. ఈ కోకో అనేది అమెజాన్ అటవీ ప్రాంతంలో పెరిగే మొక్క. దీనిని 1960వ దశకంలో అప్పటి క్యాడ్బరీ ఇండియా లిమిటెడ్ కేరళలోని వయనాడు ప్రాంతంలో ఎక్స్పెరిమెంటల్ ప్లాట్ కింద పరిచయం చేయడం జరిగింది. తర్వాత 1980వ దశకంలో మెల్లగా ఆంధ్రప్రదేశ్లో కూడా సాగు చేయడం మొదలైంది. అట్లా సాగు చేస్తూ ప్రస్తుతం చూసుకున్నట్లయితే దాదాపు 30,000 హెక్టార్లకు పైగా కొబ్బరి మరియు పామాయిల్ తోటల్లో అంతర పంటగా సాగు అవుతూ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి 8,000 నుంచి 10,000 టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. అదే భారతదేశంలో చూసుకున్నట్లయితే 20,000 నుంచి 25,000 టన్నుల వరకు ఉత్పత్తి అనేది జరుగుతుంది. అయితే ఈ ఉత్పత్తి అనేది దేశీయ అవసరాలలో కేవలం 20% మాత్రమే చేయగలుగుతుంది. మిగతా 70 నుంచి 80% వరకు మనం దిగుమతి మీదే ఆధారపడాల్సి వస్తుంది. కోకో అనేది ఎంత ఏరియా ఎక్స్పెన్షన్ అయినా, ఎన్ని కొత్త తోటలు పడినా సరే ఈ డిమాండ్ అనేది గ్యారంటీగా ఉంటుంది. ఈ కోకో పంటను అంతర పంటగా సాగు చేసుకోవడానికి అనువైన పరిస్థితులను కానీ మనం చూసుకున్నట్లయితే కొబ్బరి మరియు పామాయిల్ తోటలు అన్ని రకాల తేలికైన నేలల్లోనూ పెరుగుతుంది. అయితే ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కోకో అనేది సెలినిటీ అంటే చౌడు నేలలు కానీ, సముద్రానికి దగ్గరగా ఉన్న నేలలు కానీ, చిత్తడి నేలలు కానీ, రాతి పొరలు ఉన్న నేలల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కోకో అనేది మనం నాటకూడదు. కోకో సాగులో అత్యంత కీలకమైనది నీటిపారుదల వ్యవస్థ. కోకో సాగు కోసం సంవత్సరానికి 1200 నుంచి 1500 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది అవసరం పడుతుంది. అయితే మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కోకోకి కావలసిన వర్షపాతం అనేది రెగ్యులర్గా ఉండదు కాబట్టి వివిధ రకాలైన నీటి యాజమాన్య పద్ధతుల మీద ఆధారపడతారు. కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో కోకో అంతర పంటగా సాగు చేసుకోవడానికి స్పేసింగ్ అనేది అతి ముఖ్యమైనది. కొబ్బరి తోటలో కోకో నాటుకునేటప్పుడు 2 కొబ్బరి వరుసల మధ్యన ఒక కోకో వరుస పెట్టుకోవాలి. ఈ కోకో వరుసలో మొక్కకి కనీసం 10 అడుగులు దూరం పాటించుకుంటూ మొక్కలు నాటుకోవచ్చు. అదేవిధంగా కొబ్బరి వరుసలో చెట్టుకి మధ్యలో ఒక మొక్క నాటుకుంటూ వెళ్ళినట్లయితే మనకి ఒక ఎకరానికి 180 నుంచి 200 మొక్కల వరకు కోకో మొక్కలు పడతాయి.
అదే పామాయిల్ తోటల్లో చూసుకున్నట్లయితే పామాయిల్ తోటలో నాటుకునేటప్పుడు ప్రతి 2 పామాయిల్ మొక్కలకి మధ్యన ఒక కోకో మొక్క పడుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే 160 మొక్కలు పడతాయి. అవి కూడా పామాయిల్ ఏ విధంగా డైమండ్ షేప్లో వచ్చాయో కోకో కూడా డైమండ్ షేప్లోనే మనకి కనిపిస్తాయి. కోకో మొక్కలు నాటుకోవడానికి మనం అనువైన సమయాన్ని చూసుకున్నట్లయితే తొలకరి వర్షాలు మొదలైన తర్వాత జూన్ నెల నుంచి జనవరి వరకు కూడాను మనం నాటుకోవచ్చు. కోకో మొక్క నాటుకోవడానికి కనీసం అడుగున్నర వెడల్పు, అడుగున్నర లోతుతో కూడినటువంటి ఒక గొయ్యిని మనం తీయాలి. ఈ గొయ్యి తీసేటప్పుడు పై భాగంలో మట్టి ఒకవైపు, అడుగు భాగంలో ఉన్న మట్టి ఒకవైపు వేసుకోవాలి. గొయ్యి తీసేసిన 2 రోజుల వరకు గొయ్యిని ఖాళీగా విడిచిపెట్టి పొడిబారేటట్లు చేసిన తర్వాత పై మట్టిని సగం వరకు కప్పెట్టి కింద భాగంలోంచి తీసిన మట్టిలో గుల్లబారిన ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ను బాగా మిక్స్ చేసి మొక్క పాతుకొని దాని చుట్టూ కూడాను ఈ మిశ్రమాన్ని మనం నింపినట్లయితే మొక్క తొందరగా ఎదిగే అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా నాటుకున్న మొక్కకు సపోర్ట్గా పక్కన ఒక పుల్ల గుచ్చుకొని దానికి 8 ఆకారంలో లూజుగా తాడుతో కట్టుకున్న తర్వాత దానికి ఖచ్చితంగా జీవతడి అనేది అందించాలి. కోకో అనేది నీడలో అందివచ్చే మొక్క. దీనికి మొదటి 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా 50 నుంచి 60% వరకు నీడ అనేది అవసరం పడుతుంది. ఒకవేళ ప్రధాన పంటలైనటువంటి కొబ్బరి లేదా పామాయిల్ నీడని అందించలేని పరిస్థితుల్లో మనం ప్రత్యేకంగా దీనికి నీడను ఇవ్వచ్చు. అదేవిధంగా మొక్కకి చుట్టూతా కొబ్బరి మట్టలను పాతి ఒక చిన్న గూడులా ఏర్పాటు చేసినట్లయితే మొక్కకు సరిపడా నీడ అంది వచ్చి మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. ఈ విధంగా సరైన పద్ధతులను పాటిస్తూ నాటుకోవటం వలన భవిష్యత్తులో అత్యధిక దిగుబడులను సాధిస్తూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు. కోకో సాగుకు ఉద్యాన శాఖ ప్రోత్సాహం కల్పిస్తుందంటూ ఏలూరు జిల్లా ఉద్యానవనాధికారి రామ్మోహన్ రావు ఇలా తెలియజేస్తున్నారు. మన కొబ్బరిలో 92% ఈ కోకో అనేది అంతర పంటగా ఉంటే ఆయిల్ పామ్లో ఒక 6 నుంచి 7% మాత్రమే ఈ కోకో అంతర పంటగా ఉంది. మరి ఈ సంవత్సరం ఉద్యాన శాఖ ఈ ఆయిల్ పామ్ తోటల్లో కోకో సాగు చేయాలని మరి నిర్ణయించడం జరిగింది. మరి ఆయిల్ పామ్లో సాగు చేయాలంటే నీడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని త్రిభుజాకార పద్ధతిలో కాకుండా స్క్వేర్ పద్ధతిలో 9x9 కానీ 10x10 మీటర్లో కానీ వేసుకున్నట్లయితే అంటే ఎకరాకి 40 నుంచి 48 మొక్కలు వేసుకున్నట్లయితే మనము సుమారు 120 నుంచి 150 మొక్కల వరకు కూడా ఈ కోకోని సాగు చేసుకోవచ్చు. మరి లాస్ట్ ఇయర్ సుమారుగా 1200 హెక్టార్లో మనం కోకోని ఎంకరేజ్ చేయడం జరిగింది ఉద్యాన శాఖ అదేవిధంగా మాండలేజ్ వారి సహకారంతో. మరి ఈ సంవత్సరం కనీసం 3000 హెక్టార్లో డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని హెక్టార్కి 20,000 రూపాయల వరకు రైతులకి 3 సంవత్సరాలు అంటే మొదటి సంవత్సరం మొక్కలకి ఎరువులకి అయ్యే ఖర్చులకి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 2-3 సంవత్సరాలు కూడా వాళ్ళకి 4,000 చొప్పున మెయింటెనెన్స్ కింద వేసుకున్న రైతులందరికీ కూడా ఉద్యాన శాఖ తరఫున వారికి అందించడం జరుగుతుంది. రైతుల్ని మన ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కింద PMFME స్కీమ్ కింద కూడా ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్స్ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కావచ్చు లేదా నేరుగా అభ్యుదయ రైతులు కావచ్చు మరి పెట్టుకున్నట్లయితే ఈ యూనిట్కి అయ్యే ఖర్చు సుమారుగా 26 నుంచి 28 లక్షలు అయితే దాంట్లో 10 లక్షల రూపాయల వరకు కూడా సబ్సిడీ అనేది ఉంది. అంటే మనకు అందరికి కూడా తెలుసు ఈ కోకో నుంచి మన కోకో బటర్ కావచ్చు, కోకో పౌడర్ కావచ్చు, కోకో మాస్ కావచ్చు, ఇటువంటి ఎవరైనా ఉత్పత్తి చేసే మనకి ఎంటర్ప్రినర్స్ ముందుకు వచ్చినట్లయితే వారికి కూడా ఈ 10 లక్షల రూపాయల సబ్సిడీ 30% మించుకుంటా మనం ఇచ్చేందుకు ప్రభుత్వం తరఫున ఉద్యాన శాఖ తరఫున ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ తరఫున మరి సిద్ధంగా ఉన్నాం. వచ్చే బుధవారం 6:20 ఆయిల్ పామ్లో కోకో సాగుపై మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 9849787542 ఫోన్ నెంబర్లో సంప్రదించగలరు.